హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో చాక్లేట్ బాదం కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ గాను వస్తుంది. ఎక్కడ గాని విరగకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్పాంజ్ లాంటి చాక్లేట్ బాదం కేక్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్స్ అన్నమాట. ఈ విధంగా సెపరేట్ ఒక బౌల్ లో యాడ్ చేసి ఈ విధంగా ఇంకొక బౌల్ లో విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది మిక్సీలో వేసుకున్న షుగర్ పౌడర్ అండి. ఈ విధంగా యాడ్ చేసి తర్వాత ఇందులో 1/4 కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది రిఫైన్డ్ ఆయిల్ కుకింగ్ యూజ్ చేస్తాం కదా! ఆ ఆయిల్ యాడ్ చేసుకోవాలి 1/4 కప్. తర్వాత ఈ విధంగా బీటర్ తీసుకొని 2 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. మిక్సీలో అయితే జస్ట్ 1 మినిట్ చాలండి. ఎందుకంటే ఫాస్ట్‌గా తిరుగుతుంది కాబట్టి జస్ట్ 1 మినిట్ చాలు. ఈ విధంగా హ్యాండ్ బీటర్ అయితే ఖచ్చితంగా 2 మినిట్స్ మనము బాగా బీట్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే చాలా ఫ్లఫీగా వస్తాయి కేక్స్ అనేవి. ఈ విధంగా మనం బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేయండి 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు అదే బౌల్‌లో ఈ విధంగా జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. ఈ విధంగా డ్రైగా ఉన్న ఐటెమ్‌ను మనం ఖచ్చితంగా జల్లించుకోవాలి. అలా జల్లించుకున్నట్లయితే కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఈ విధంగా ఐటెమ్‌ను జల్లించుకోవాలి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇందులో అయితే 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 స్పూన్స్ యాడ్ చేసి బాగా ఈ విధంగా మనం జల్లడించుకోవాలి. చూడండి ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను 1/4 కప్ పాలు యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలు. తర్వాత ఇందులో 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కువగా వాటర్ లేకుండా అలాగని గట్టిగా లేకుండా ఒక మీడియం కన్సిస్టెన్సీలో రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ బౌల్ అయినా సరే అండి. ఈ విధంగా తీసుకొని కింద ఏ4 షీట్ తీసుకోవాలండి. పిల్లల దగ్గర ఏ4 షీట్స్ ఉంటాయి కదా! ఈ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఈ బౌల్ షేప్‌లో కట్ చేసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. కేక్స్ అనేవి తొందరగా రావడానికి బౌల్ నుంచి ఆయిల్ అయితే ఖచ్చితంగా మనం 1 స్పూన్ ఈ విధంగా వేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఇందులో పోసుకోవాలి. చూడండి బ్యాటర్‌ని ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మన ఇంట్లో ఏదైనా సరే అండి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను బాదం చాక్లేట్ కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాదమే యూజ్ చేయాలి. ఈ విధంగా జస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని బాగా దంచుకున్నాను. ఈ విధంగా మనం పైన గార్నిషింగ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లోపల బ్యాటర్‌లోకి కూడా వేసుకోవచ్చు. మనం మిక్స్ చేసేటప్పుడు ఈ బాదం పలుకుల్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే అవి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా జస్ట్ పైన సెట్ చేసుకున్న తర్వాత బాదం పలుకుల్ని ఇప్పుడు దీన్ని ఒకసారిగా మనం ఈ విధంగా తట్టుకోవాలి కిందకైతే బాగా. నేను ఇక్కడ బిర్యానీ పాత్రని ముందుగానే 5 మినిట్స్ ముందుగానే సాల్ట్ అండ్ ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ విధంగా మనం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత బౌల్‌ను ఈ విధంగా మనం స్టాండ్ మీద సెట్ చేసుకోవాలి. మూత మూసుకొని 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. చాలా సింపుల్‌గా మనం అవెన్స్ అనేవి లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా అండ్ ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఎక్కడ గాని విరగకుండా ఈ చిట్కాలు ఫాలో అయినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే రక్షాబంధన్ వస్తుంది కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి మనం స్వీట్ ఎక్కువగా తినిపిస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకు ఈ విధంగా చాలా ఇష్టంగా చేసేటండి చాలా ఆనందంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అంతే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా వచ్చేసి చూడండి బౌల్ నుంచి ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే ఏ4 షీట్ వేస్తున్నాం కదా! చాలా ఈజీగా సెపరేట్ అవుతుంది కేక్స్ అనేవి. అదే మనం డైరెక్ట్‌గా వేసినట్లయితే చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా స్పాంజ్ లాంటి, ఫ్లఫీ లాంటి చాక్లేట్ బాదం కేక్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రక్షాబంధన్‌కి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.